హలో హోమీస్, గుడ్ మార్నింగ్. మన 90 డేస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 17. ఇంకా మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయితే అయిపోయి జిమ్కి అయితే వచ్చేసిన. ఇంట్లో క్లిప్స్ ఏం తీసుకోలేదు. జిమ్కి వచ్చినాక వార్మప్ అయితే చేస్తున్నా. ఈరోజు వర్కౌట్ అయితే ఆర్మ్స్, ట్రైసెప్, బైసెప్, షోల్డర్, ఫోర్ ఆర్మ్స్. వార్మప్ అయితే కంప్లీట్ చేసుకుని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే షోల్డర్ కొడుతున్నా. షోల్డర్ ఒక 3 వేరియేషన్స్, 3 సెట్స్, 13 రెపిటేషన్స్ అయితే కొట్టిన. షోల్డర్ కంప్లీట్ చేసుకుని ట్రైసెప్ అయితే కొడుతున్నా. ట్రైసెప్ కి ఒక 3 వేరియేషన్స్, 3 సెట్స్, 12 రెపిటేషన్స్ అయితే కొట్టిన. నెక్స్ట్ ట్రైసెప్ అయితే కంప్లీట్ చేసుకుని బైసెప్ అయితే కొడుతున్నా. బైసెప్ అయితే 2 వేరియేషన్స్ అయితే కొట్టిన. ఎందుకంటే నిన్ననే బైసెప్ కొట్టిన, అందుకనే 2 వేరియేషన్స్, 3 సెట్స్, 14 రెపిటేషన్స్ అయితే కొట్టిన. నెక్స్ట్ బైసెప్ కంప్లీట్ చేసుకుని ఫోర్ ఆర్మ్స్ కూడా ఒక 3 వేరియేషన్స్ అయితే కొట్టిన. 4 సెట్స్, 13 రెపిటేషన్స్ అయితే కొట్టిన. వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కి అయితే 4 eggs, క్యారెట్ అయితే తీసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే బాయిల్ చికెన్, రైస్ అయితే తీసుకున్నా. చికెన్ అయితే బాయిల్ చేసుకుని పాన్ మీద లైట్ గా ఫ్రై అయితే చేసుకుని సర్వ్ చేసుకున్నా. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కి అయితే స్వీట్ పొటాటో, దానిమ్మ అయితే తీసుకున్నా. నెక్స్ట్ నా డిన్నర్ కి 1 kg రైస్, 4 eggs, నార్మల్ కర్రీ అయితే తీసుకున్నా. 1 kg రైస్ ఎలా తిన్నానో రేపు మార్నింగ్ అయితే రీల్ అయితే అప్లోడ్ చేస్తా, అందులో చూడండి. ఇంకా ఈ రోజుకి తింటే నెక్స్ట్ డే లో మళ్ళీ కలుసుకుందాం.